హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీలో వచ్చినటువంటి ప్రీవియస్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్, 7 పురుషులు ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి చూద్దాం. సో 7 మెంబర్స్ 12 రోజులు కంప్లీట్ చేస్తారు అంటే సో 12 into 7 84 యూనిట్స్. టోటల్ వర్క్ ఇదన్నమాట, 84 యూనిట్స్. రైట్, వారు పనిని ప్రారంభించి 5 రోజుల తర్వాత అంటున్నాడు. సో 7 మెంబర్స్ 5 రోజులు వర్క్ చేస్తే 35 యూనిట్స్ కంప్లీట్ అయిపోతుంది. రైట్, దాని తర్వాత ఏమంటాడు, 3 పురుషులు బయలుదేరారు అంటే వెళ్ళిపోయారు అక్కడి నుంచి. సో దీన్ని చూడండి, రెస్ట్ ఆఫ్ ద పని ఏముంటుంది, ఇంకా టోటల్ వర్క్ ఇదే. సో అందులో 5 డేస్ వర్క్ చేశారు. సో 84 minus 35 చూడండి, 14 - 5 అంటే 9. సో 1 క్యారీ ఏంటిది ఇది ఇక్కడ 7. 7 - 3 అంటే 4. ఇది రెస్ట్ వర్క్ అంటే మిగిలిపోయిన వర్క్. ఈ మిగిలిపోయిన వర్క్ ని ఎవరు చేయాలా? సో 3 వెళ్ళిపోయారు కదా. సో 7 మెంబర్స్ నుంచి 3 వెళ్ళిపోయారు, 3 మెంబర్స్ వెళ్ళిపోయారు. సో రెస్ట్ ఆఫ్ ద 4 మెంబర్స్ ఉంటారు. ఈ 4 మెంబర్స్ ఈ 49 వర్క్ చేయాలా. సో 49/4 చూడండి, 4 1 జా 4. సో 4 2 జా 8 అంటే 1 రిమైండర్ ఉంటుంది. 12 1/4 డేస్ లో కంప్లీట్ చేస్తారు ఆ వర్క్ ని. రైట్, ఎక్కడుంది 12 1/4 డేస్? సి 12 1/4 డేస్. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రతన్ వయస్సు జతిన్ వయస్సులో 1/3 అంటున్నాడు. రైట్, చూడండి రతన్ వయస్సు, సో జతిన్. రైట్, సో జతిన్ వయసులో ఎంత అంటాడు, 1/3 అంటున్నాడు. రైట్, సో ఈ జతిన్ వయసు అనేది మనం ఇటు పక్క తీసేసుకున్నామంటే ఇలా వస్తుంది కదా, రతన్ బై జతిన్. సో 1/3. రైట్, అంటే జతిన్ 3 పార్ట్స్ ఉంటే రతన్ 1 పార్ట్ ఉంటాడు అనమాట. సో నెక్స్ట్ ఏమంటాడు, వారి వయసులో మొత్తము అంటున్నాడు. సో వారి వయసులో మొత్తము, సో ఎన్ని 4 పార్ట్స్. ఆ 4 పార్ట్స్ ఎంత అంటున్నాడు, 84 ఇయర్స్. రైట్, సో అప్పుడు 1 పార్ట్ ఏమైతుంది, 21 ఇయర్స్. రైట్, 1 పార్ట్ వచ్చేసి 21 ఇయర్స్. సో జతిన్ వయసును కనుగొనండి అంటాడు. సో జతిన్ వయసు అంటే 3 పార్ట్స్, 3 into 21. సో 3 1 జా 3, 3 2 జా 63. సో 63 ఇయర్స్ అనేది ఇది జతిన్ ఏజ్. సో ఎక్కడుంది 63 అనేది? సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫికేషన్ చేయాలంటాడు. చూడండి, x into 2x - 5 plus 6 into x² - 4 plus 18. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మల్టిప్లై చేసామనుకోండి, x into 2x. సో 2x² minus 5 into x 5x plus 6 into x² 6x² minus 6 4 జా 24 plus 18. రైట్, సో x² చూడండి 2 plus 6, సో 8x². సో x చూడండి 5x. సో 8x minus 5x ఎక్కడ నుంచి చూడండి, సో 8x² minus 5x. సో 2 ఉన్నాయి. సో ఇక్కడ 8x² plus 5x ఉంది అంటే ఈ రెండు రాంగ్. రైట్, నెక్స్ట్ చూడండి, -24 నుంచి 18 పోతే సో -6 అంతే కదా. సో ఎక్కడ -6 అనేది? ఆప్షన్ 4 లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బకెట్ సామర్థ్యం 16 లీటర్లు అయినప్పుడు 10 బకెట్ల నీరు ట్యాంక్ ను నింపుతుంది అంట. సో ఒక బకెట్ ఉంది. సో ఆ బకెట్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 40 లీటర్స్ అంట. అలాంటివి 10 కలిపితే ఒక ట్యాంక్ అనేది ఫిల్ అవుతుందంట. రైట్, అంటే అప్పుడు దీని యొక్క కెపాసిటీ ఎంత, 14 into 10 140 లీటర్స్ అనేది ఈ ట్యాంక్ యొక్క కెపాసిటీ. రైట్, ఇప్పుడు ఏమంటాడు నెక్స్ట్, ఒక్కో బకెట్ సామర్థ్యం 7 లీటర్లు అంట. ఇక్కడ ఏం చెప్పాడు, ఒక బకెట్ సామర్థ్యం 14 లీటర్స్ అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు, ఒక బకెట్ సామర్థ్యం 7 లీటర్స్ అంటున్నాడు. ఆ 7 లీటర్స్ అయితే అదే ట్యాంక్ నింపడానికి ఎన్నిసార్లు బకెట్లు మోయాల్సి ఉంటుంది అంటున్నాడు. సో 14 అన్నప్పుడే 10 సార్లు తిరిగారు అక్కడ ఇక్కడ. రైట్, ఇప్పుడు 17 అంటున్నాడు అంటే తక్కువ అంటున్నాడు. ఆబ్వియస్లీ 10 కంటే ఎక్కువ ఉంటుంది కదా. సో చూడండి, 140 లీటర్స్ బై 7 అంతే కదా. 7 2 జా 14, ఒక 0 పక్కన ఉంది అంటే 20 సార్లు ఆ బకెట్ తో పోస్తే ఆ ట్యాంక్ అనేది ఫిల్ అయిపోతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఎక్కడ ఉన్న ఆప్షన్, సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల మొత్తం 54 అయితే ఈ సంఖ్యల యొక్క ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ వరుసగా 84 6 అయితే ఆ సంఖ్యల పరస్పరం మొత్తం ఎంత అన్నాడు. పరస్పరం ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్స్. అంటే ఇప్పుడు ఎక్స్ ఉందనుకోండి, సో ఎక్స్ యొక్క పరస్పరం, ఎక్స్ యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది 1/x. సో వై ఉందనుకోండి, దాని యొక్క రెసిప్రోకల్ 1/y అవుతుంది. సో వీటి యొక్క సమ్ అంటున్నాడు. సో వీటి యొక్క సమ్ ఎలా అవుతుంది, సో ఇలా ఉందనుకోండి, సో కింద ఎల్సిఎం XY అవుతుంది. సో
ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ వై ఈ రెండింటి యొక్క వాల్యూ మనం కనుక్కోవాలి, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ప్లస్ వై ఈ రెండింటి యొక్క సమ్ ఇచ్చాడు మనకి. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 54 అని. సో ఎక్స్ వై అనేది మనకి దాని యొక్క ప్రొడక్ట్ అనేది మనకి తెలియదు, బట్ దానికోసం ఒక లాజిక్ ఇచ్చాడు ఇక్కడ. ఏమని, ఆ రెండు నెంబర్స్ యొక్క ఎల్సిఎం మరి హెచ్సిఎఫ్ అనేది ఇలా ఉంటుందంట, 84 అండ్ 6. సో మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎం యొక్క ప్రొడక్ట్ అనేది ఎలా ఉంటుంది, ఆ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కి ఈక్వల్ ఉంటుంది కదా. అంటే నెంబర్ 1 ఇంటూ నెంబర్ 2 కి ఆ రెండు నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క ప్రొడక్ట్ ఈక్వల్ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనం ఈ నెంబర్ 1 నెంబర్ 2 యొక్క మల్టిప్లికేషన్ ప్లేస్ లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది ప్రొడక్ట్ వేసుకోవచ్చు కదా. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 84 ఇంటూ 6. అంటే ఆ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది 84 ఇంటూ 6 అవుతుంది. సో మనకి ఇప్పుడు నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ వచ్చేసింది, డైరెక్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత వచ్చింది, 54. సో ఎక్స్ వై వాల్యూ 84 ఇంటూ 6. 6 తో చూడండి, 6 9 జా 54, రైట్. 3 3 జా, సో 3 2 జా 6, 2 మిగులుతుంది. 3 8 జా 24, 3/28, రైట్. ఎక్కడ ఉన్న ఆప్షన్ ఇది 3/28 అనేది, చూడండి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ పరస్పరం అంటున్నాడు, అంటే రెసిప్రోకల్ అంటే 1/x ప్లస్ 1/y. సో దాన్ని మనం చేసామంటే ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ వై వస్తుంది, ఎక్స్ వై. సో ఆ నెంబర్స్ నుంచి మనం ఇలా ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్ ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. సో అందులో బాలురు మరియు బాలికలు మాత్రమే ఉన్నారంట. అబ్బాయిల సంఖ్యలో అమ్మాయిల సంఖ్య 3 7 వంతు అంటున్నాడు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మాయిల సంఖ్య అంటున్నాడు అంటే గర్ల్స్ అనేది ఎంత అంటాడు, అబ్బాయిల సంఖ్యలో 3 7/1 అంటున్నాడు, రైట్. సో ఇప్పుడు బాయ్స్ ని ఇటుపక్క తీసుకున్నాం అనుకోండి, సో 3/7 అలాగే ఉంటుంది. సో అది ఏమైతుంది రేషియో, ఇప్పుడు గర్ల్స్ కి బాయ్స్ కి రేషియో వచ్చేస్తుందా 3/7 అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మరి ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు అంటే ఎవరు, బాలురు మరియు బాలికలు కదా. వాళ్ళ యొక్క సమ్ ఎలా ఉంది, సో 10 పార్ట్స్ ఉంది. ఆ 10 పార్ట్స్ ఎంత అంటున్నాడు, 40 మెంబర్స్ అంటున్నాడు. సో 1 పార్ట్ వచ్చేసి 10 4 జా 40, 1 పార్ట్ వచ్చేసి 4. సో ఇప్పుడు ఏమంటున్నాడు నెక్స్ట్, తరగతిలోని అబ్బాయిల సంఖ్యను కనుగొనండి. బాయ్స్ 7 పార్ట్స్ ఉన్నారు. సో 7 పార్ట్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ 7 ఇంటూ 4 28 కదా, 7 4 28. సో ఎక్కడుంది అబ్బాయిలు 28 మెంబర్స్. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బొమ్మ ధర అనేది 210 రూపీస్, అంటే కాస్ట్ ప్రైస్ అనేది 210 రూపీస్. దాని ఎంఆర్పి ఎంత ఉండాలా అని అడుగుతున్నాడు. సో ఇది మన క్వశ్చన్. తద్వారా 5% తగ్గింపు తర్వాత, సో డిస్కౌంట్ ఇచ్చాడు 5% అని. దుకాణదారుడు 90% గెయిన్, 90% పొందుతున్నాడు అంటే గెయిన్ ఇది, రైట్. సో ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైస్ మనకి 210 ఇచ్చాడు. సో డిస్కౌంట్ ఇచ్చాడు, డిస్కౌంట్ ఎంత 5%, రైట్. గెయిన్ అవుతున్నాడు అంటే లాభం ఎంత అంటాడు 90%. సో మనకి కాస్ట్ ప్రైస్ మరియు మార్కెట్ ప్రైస్ ఈ రెండింటికి రిలేషన్షిప్ ఉన్నటువంటి ఒక ఫార్ములా వచ్చేసి మనకి చూడండి, కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 100 మైనస్ డిస్కౌంట్. సో మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు 100 ప్లస్ గెయిన్ పర్సెంటేజ్, డిస్కౌంట్ పర్సెంటేజ్ గెయిన్ పర్సెంటేజ్. సో దాన్ని బట్టి మనకు కాస్ట్ ప్రైస్ చెప్పొచ్చా, 100 మైనస్ డిస్కౌంట్ ఎంత 5%. సో 100 మైనస్ 5 అంటే 95. మార్కెట్ ప్రైస్ చెప్పొచ్చా ఇప్పుడు, 100 ప్లస్ గెయిన్, 100 ప్లస్ గెయిన్ లాభం ఎంత అంటాడు 90, 100 ప్లస్ 90 190, రైట్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ మనకి 95 వచ్చింది, మార్కెట్ ప్రైస్ 190 వచ్చింది. బట్ ప్రాబ్లం ప్రకారంగా చూసుకుంటే కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు 210 అంటున్నాడు. సో మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి 210/95 ఇంటూ 190, రైట్, అంతే కదా. సో చూడండి 5 తో, సో డైరెక్ట్ 5 1 జా 5, 5 4 5 9 జా 45, రైట్. అలాగే ఇక్కడ 5 4 జా 20, సో 5 2 జా 10, అంతే కదా. 19 1 జా 19, 10 జా, సో 42 ఇంటూ 10, సో 420 మార్కెట్ ప్రైస్. సో ఎంత ఉంటుంది 420 రూపీస్ ఉంటుంటుంది. ఎక్కడ, ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. సో ఈ ఫార్ములా అనేది మనకి చాలా సార్లు వచ్చి ఉంటుందండి. సో 2% ఇస్తాడు, సారీ 2% ఇచ్చి ఒకటి డిస్కౌంట్ అంటాడు, ఒకటి లాభం అంటాడు, అలాగే కాస్ట్ ప్రైస్ ఇస్తాడు, అలాగే మార్కెట్ ప్రైస్ ఏదో ఒకటి కనుక్కోమంటాడు. సో ఈ మూడు ఇచ్చి ఒకదాన్ని కనుక్కోమంటాడు. సో రైట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 2x² మైనస్ 7x
ప్లస్ 5 ఈక్వల్స్ టు 0 సమీకరణం యొక్క మూలాల మధ్య సానుకూల వ్యత్యాసాన్ని కనుగొనండి అంటున్నాడు. రైట్, డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిఫరెన్స్ రూట్స్ కనుక్కోవాలి. సో ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 2 ఇంటూ 5. సో 2 ఇంటూ 5 10 వచ్చింది. సో మనకి 2 నెంబర్స్ తీసుకోవాలి. ఆ నెంబర్స్ మల్టిప్లై చేస్తే 10 రావాలి. అడిషన్ చేస్తే -7 రావాలి. సో చూడండి, -5 -2 చేసామంటే -7. అదే ఈ రెండింటిని మల్టిప్లై చేసామంటే -+, 2 ఇంటూ 5 10. రెండు కండిషన్స్ సాటిస్ఫై చేశాయి కదా. ఇప్పుడు చూడండి, 2x స్క్వేర్ -2x -5x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ఇందులోంచి 2x కామన్ తీసామనుకోండి, సో x -1, రైట్. అలాగే ఇక్కడ -5 కామన్ తీసామనుకోండి, x -1 ఈక్వల్స్ టు 0. సో ఈ రెండు మల్టిప్లై చేసామంటే ఇది వస్తుంది, ఇదంతా మల్టిప్లై చేసామంటే ఇది వస్తుంది. సో అందుకోసమనే ఇలా రాసుకున్నాం మనం. సో ఇదొక రూటు, ఈ రెండు రూటు కామన్, రైట్. మిగిలిపోయినది ఏంది, 2x - 5. 2x - 5 ఈక్వల్స్ టు 0. సో 2x ఈక్వల్స్ టు ఈ పాజిటివ్ -5 కాస్త అటుపక్కకి వెళ్ళిపోతే పాజిటివ్ అయిపోతుంది. x ఈక్వల్స్ టు 5/2, రైట్. నెక్స్ట్ ఒక రూట్, ఇంకొక రూట్ వచ్చేసి x -1 ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు 1, రైట్. మనకి రెండు రూట్లు వచ్చాయి. ఈ రెండు రూట్ల మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో చూడండి, 5/2 -1, అంతే కదా. సో ఎందుకు ఇదే ఇదే ఇలాగే వేసుకున్నాం, ఎందుకంటే 5/2 అంటే ఎంత వస్తుంది, 2.5 వస్తుంది. అంటే ఇది పెద్దదే కదా, అందుకని పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేస్తాం. సో 5 - 2 ఇంటూ 1 2/2, అంతే కదా. 5 - 2 3/2. ఎక్కడుంది ఆప్షన్ 3/2? చూడండి, ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. -3/2 ఉందండి. సో 1 - 5/2 చేసామనుకోండి పొరపాటున, సో అప్పటికి -3/2 వస్తుంది, రైట్. సో అందుకోసమని కన్ఫ్యూజన్ కోసం ఆప్షన్ 1 కూడా ఇచ్చాడు -3/2 అని. బట్ మనం అలా వేసుకోకూడదు. ఎప్పుడన్నా కానీ పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ ని తీసేయాలి. సో అప్పుడు మనకి పాజిటివ్ 3/2 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 7 సెంటీమీటర్ల వైపు చతురస్రాన్ని చుట్టుముట్టే వృత్తం యొక్క చుట్టుకొలతను కనుగొనండి అంటాడు. అంటే ఒక స్క్వేర్ ఉందంట, ఆ స్క్వేర్ యొక్క సైడ్ అనేది 7 సెంటీమీటర్లు అంటున్నాడు. ఆ స్క్వేర్ చుట్టూ ఒక వృత్తం ఉందంట, రైట్. చూడండి, సో ఇలా నేను గీస్తున్నా. సో ఇది స్క్వేర్ కదా. సో ఈ స్క్వేర్ చుట్టూ వృత్తం ఉంది. సో ఈ వృత్తం యొక్క చుట్టుకొలత అంటారు, అంటే వృత్త పరిధి. సో సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్, రైట్. ఇక్కడ ఏమంటాడు, స్క్వేర్స్ యొక్క సైడ్స్ ఇచ్చాడు 7 7 7 అని, రైట్. ఇప్పుడు మనకి ఈ వృత్తం యొక్క సర్కంఫరెన్స్ కావాలా, పెరిమీటర్. సో చూడండి, ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డయామీటర్ కావాలా. సో డయామీటర్ ఎలా వస్తుంది మనకి, సో ఇలా డయాగ్నల్ తీసుకున్నాం అనుకోండి. చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ నుంచి ఫామ్ అవుతుందా. సో ఇక్కడ 7 ఇక్కడ 7 ఇక్కడ 7 ఇక్కడ మనకి తెలియదు. సో మనకి పైథాగరస్ థీరం తెలుసు కదా. సో ఇది x ఉంటే, సో ఇది ఏ మనకి ఈ x వాల్యూ తెలియదు. సో డైరెక్ట్ మన పైథాగరస్ థీరం ఏం చెప్తుంది, కర్ణం స్క్వేర్ ఈక్వల్స్ టు, అంటే కర్ణం హైపోటెనస్, రైట్, సైడ్స్ యొక్క స్క్వేర్. సో a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో ఇక్కడ ఏమైతుంది, x స్క్వేర్ ఈక్వల్స్ టు 2a స్క్వేర్ అవుతుంది. సో x ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2a స్క్వేర్ అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ 2 ఇంటూ 2a స్క్వేర్ కదా. సో a స్క్వేర్ కి a కి క్యాన్సిల్ అయిపోతే రూట్ 2 ఇంటూ a అనమాట. సో ఇక్కడ మన వాల్యూ ఏముంది, ఏ ప్లేస్ లో 7 ఉంది. సో ఇక్కడ 7 ఉంది. సో ఇక్కడ ఏమొస్తుంది వాల్యూ 7 రూట్ 2 వస్తుంది, అంతే కదా. ఏ ప్లేస్ లో 7 ఉంది మనకి. సో ఇది ఏంది, ఇది మనకి వచ్చిన డయామీటర్, అంతే కదా మనం కనుక్కున్నది. సో ఇక్కడ డయామీటర్ అనుకున్నాం, ఇక్కడ పైథాగరస్ థీరం ప్రకారం హైపోటెనస్ కనుక్కున్నాం. హైపోటెనస్ ఇక్కడ డయామీటర్, రైట్. సో డయామీటర్ ఈక్వల్స్ టు 7 రూట్ 2. సో మనకి r కావాలా. r అంటే సో రెండు ఉన్నాయి, ఇక్కడ ఒక r ఉంది, ఇక్కడ ఒక r ఉంది. సో d/2 అనమాట r అంటే. సో ఇప్పుడు మనం ఏమడుతున్నాడు, వృత్తం యొక్క చుట్టుకొలత. సో సర్కిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా 2πr కదా. సో 2 ఇంటూ 22/7 ఇంటూ r అంటే మనకి ఇక్కడ d వచ్చింది. సో బై 2 చేసామంటే r వస్తుంది, అంతే కదా. 7 రూట్ 2/2. చూడండి, 2 క్యాన్సిల్, 7 కి క్యాన్సిల్. సో రెస్ట్ ఏం మిగిలిపోయింది, 22 రూట్ 2. సో ఇదే సర్కిల్ యొక్క చుట్టుకొలత, రైట్, పెరిమీటర్. సో ఎక్కడ ఉంది 22 రూట్ 2? సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ cos power 4 theta minus sin power 4 theta equals to k, then the value of 1 plus k by 1 minus k, రైట్. సో ఇక్కడ మనకి cos power 4 theta minus sin power 4 theta equals to k ఇచ్చాడు. సో ఈ cos power 4 minus sin power 4 ఏమో రాసుకోవచ్చు అంటే మనం
కాజ్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్, అంతే కదా. చూడండి ఇది ఎలా ఉంది, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఎన్ ఆ రూపంలో ఉందా, రైట్. అంటే అప్పుడు కాస్ పవర్ 4 వస్తుంది కదా. సో అలాగే ఇది ఏ స్క్వేర్ ఉంది, అలాగే ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది, అంతే కదా. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ లోకి రాయొచ్చు కదా. చూడండి ఇప్పుడు ఏ ప్లస్ బి, ఇది ఏ ఇది బి. సో కాజ్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో కాజ్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు కే, అంతే కదా. సో మనకు కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా, రైట్. మనకి ఏమని తెలుసు, దీని వాల్యూ 1 కదా. సో 1 ఇంటూ కాజ్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు కే, అంతే కదా. ఈ 1 ఇటుపక్క వచ్చేస్తే డివైడెడ్ బై 1 అవుతుంది. సో డివైడెడ్ బై 1 ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. సో డైరెక్ట్ మనకి కే వాల్యూ ఏమొచ్చింది ఇప్పుడు, కాజ్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సో ఈ కే వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. చూడండి 1 ప్లస్ కాజ్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా బై 1 మైనస్, రైట్, కాజ్ స్క్వేర్ తీటా. సో మైనస్ లోపల పంపించేస్తున్నాం మనం. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ తీటా, రైట్. సో ఇప్పుడు ఈ 1 ప్లేస్ లో మనము ఏమని రాసుకోవచ్చు, మనకి ఈ వాల్యూ ఉంది కదా, కాస్ స్క్వేర్ తీటా మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అనే వాల్యూ. సో దాన్ని మనం రాసుకుంటున్నాం. చూడండి కాజ్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సో ఈ 1 తర్వాత ఇక్కడ ఉన్నదంతా ఇలాగే రాసేసుకుంటున్నాం ఇక్కడ, రైట్. సిమిలర్లీ సో 1 ప్లేస్ లో కాజ్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. సో ఇక్కడ ఉన్నదంతా ఇలాగే రాసేసుకుంటున్నాం, కాజ్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా, రైట్. సో ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సో కాజ్ స్క్వేర్ తీటా మైనస్ కాజ్ స్క్వేర్ తీటా. సో ఇక్కడ ఏం మిగిలింది, ఒక కాజ్ స్క్వేర్ తీటా ఇంకొక కాజ్ స్క్వేర్ తీటా, అంటే 2 కాజ్ స్క్వేర్ తీటా బై ఇక్కడ ఒక సైన్ స్క్వేర్ ఇక్కడ ఒక సైన్ స్క్వేర్ 2 సైన్ స్క్వేర్ తీటా. సో 2 క్యాన్సిల్. మనకి కాజ్ బై సైన్ అంటే కాట్ స్క్వేర్ తీటా అని మనకి తెలియాలి, రైట్. సో ఇక్కడ మనకి ట్యాన్ తీటా అంటే సైన్ తీటా బై కాస్ తీటా, ఇది ట్యాన్ తీటా. ఒకవేళ దీన్నే మనం రివర్స్ రాసామనుకోండి, అంటే కాజ్ బై సైన్ అని రాసామనుకోండి, అది కాట్ అవుతుంది. సో వీటికి స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏమవుతుంది కాట్ స్క్వేర్ తీటా అవుతుంది. సో ఇక్కడ మనకి అందుకు కాట్ స్క్వేర్ తీటా వచ్చింది. ఎక్కడ కాట్ స్క్వేర్ తీటా అనేది, సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద మీడియన్ ఆఫ్ 9, 11, 15, 17, x, 19, 21 ఈజ్ ఎక్స్ అంటున్నాడు. అంటే మీడియన్ అనేది ఎక్స్ అంటున్నాడు ఇక్కడ. వేర్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు, రైట్. సో ఇక్కడ చూడండి 9, 11, 15 ఇక్కడ ఇక్కడ కీ పాయింట్ చూడండి, మనకు చెప్పినది మీడియన్. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ లో మీడియన్ అనేది ఎక్స్ అంటున్నాడు, రైట్. మీడియన్ ఎక్స్ అన్నప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. సో 7 నెంబర్స్ లో మీడియన్ అంటే ఏమవుతుంది, సో ఇటుపక్క 3 నెంబర్స్ ఇటుపక్క 3 నెంబర్స్ వెళ్ళిపోతే మనకి మిడిల్ నెంబరే కదా మీడియన్ అయ్యేది. ఆ మీడియన్ నెంబర్ అనేది ఎక్స్ అని చెప్తున్నాడు ఇక్కడ, రైట్. ఎక్స్ అని చెప్తున్నాడు. అలాగే 17, 19, 21 వీటిలో మీడియన్ అనేది ఎక్స్ అంటున్నాడు. చూడండి ఇటుపక్క 3 వెళ్ళిపోతే మీడియన్ ఎక్సే కదా. సో అదే ఇక్కడ చెప్తున్నాడు, వేర్ ఎక్స్ ఈజ్, రైట్. ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ అంట. సో మనకి మీడియన్ అంటే ఎలా వస్తుంది, సో చూడండి ఇటుపక్క 3 వెళ్ళిపోయినప్పుడు అది 15 కంటే ఎక్కువ ఉండాలా 17 కంటే తక్కువ ఉండాలా. సో ఆ నెంబర్ ఎక్కడుంది మనకి, చూడండి 15 కంటే ఎక్కువ 18 ఉంది, బట్ 17 కంటే తక్కువ ఉందా, లేదు. సో 15 కంటే ఇది తక్కువ ఉంది, 15 కంటే ఎక్కువ 17 కంటే తక్కువ, రైట్. సో ఇది ఆప్షన్ తప్పు. సో మన ఆప్షన్ వచ్చేసి 16 అవుతుంది. ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. చూడండి ఎంత సింపుల్ చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ అనాలజీ నుంచి మనకి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. సో చూడండి మనకి మన మీలో ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి, నేను చెప్పకుంటే ముందు. ఎవరైనా చేశారంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, రైట్. సో 14, 60, 16. సో అలాగే 25, 80, 15. సో వీటిలో ఏదో ఒక 2 నెంబర్స్ మిగిలిన ఒక నెంబర్ తో రిలేషన్షిప్ లో ఉంటాయి, రైట్. చూడండి ఏదో ఒక విధంగా ఉంటాయి. సో దాన్ని మనం చేయాలా. ఇక్కడ చూడండి 14 ప్లస్ 16 ఈ రెండు కలిపామనుకోండి, యాడ్ చేసామనుకోండి 14, 16. సో 30 వస్తుంది. ఈ 30ని 2తో మల్టిప్లై చేసామనుకోండి 60 వస్తుంది, అంటే మిడిల్ నెంబర్ వస్తుంది. సిమిలర్లీ 25 ప్లస్ 15 ఏమైతుంది 40 అవుతుందా,
40 ఇంటూ 2 80 మిడిల్ నెంబర్ వచ్చింది. సో సిమిలర్లీ ఈ రెండు కండిషన్స్ మాదిరే ఇక్కడ కూడా మనం చెక్ చేయాలి. సో చూడండి 15 30 సో 45 అవుతుంది. 45 ఇంటూ డబల్ చేసామనుకోండి దాన్ని 90 రావాలి. బట్ ఇక్కడ ఏముంది ఓన్లీ 45 45 ఉంది. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. సో ఆప్షన్ 2 చెక్ చేయండి. సో 19 ఒక 21 ఇది ఒక 0 40 అవుతుంది. 40 ఇంటూ 2 చేసామనుకోండి 80. సో మన ఆప్షన్ 2 అనేది మన కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది. సో ఆప్షన్ 3 కూడా చెక్ చేద్దాం ఒకసారి. సో 20 ప్లస్ 40 60 వస్తుంది. దాన్ని 2 చేస్తే ఇంటూ 2 చేస్తే 120 రావాలి. బట్ ఇక్కడ 30 ఉంది. ఆప్షన్ 3 అనేది రాంగ్. సో 21 15 యాడ్ చేస్తే 36 వస్తుంది. దాన్ని డబల్ చేస్తే 72 రావాలి. బట్ ఇక్కడ మనకి 120 ఉంది. ఆప్షన్ 4 అనేది రాంగ్. మన కండిషన్ ని ఆప్షన్ 2 అనేది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మన ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇవ్వబడిన సంఖ్యలలో ఏది 3 చే భాగించబడదు అంటున్నాడు. రైట్. 3 తో డివైడ్ అవ్వదు అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 6 8 7. సో 3 యొక్క డివైడింగ్ రూల్ ఏంది? సో ఈ నెంబర్స్ యొక్క సమ్ అనేది సో 3 యొక్క మల్టిపుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 3 తో మల్టిపుల్ అవుతుంది. సో చూడండి 6 ఒక 8 14 14 ప్లస్ 1 అంటే 21. సో 21 అనేది 3 తో డివైడ్ అవుతుందా? 3 7 జా 21 డివైడ్ అవుతుందా? సో ఆప్షన్ 1 అనేది డివైడ్ అవుతుంది. సో నెక్స్ట్ 7 1 3 ఇది 3 తో చూడండి. సో 7 ఒక 3 10 10 ప్లస్ ఒక 1 11/3 ఇది 3 తో డివైడ్ అవుతుందా? అవ్వదు. అంటే మన ఆప్షన్ మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చెక్ చేద్దాం. 4 5 3 4 5 3. సో 3 ప్లస్ 4 ప్లస్ 5 9 9 ప్లస్ ఒక 3 12 12/3 3 4 జా 12 పోతుంది కదా. రైట్. అంటే మన ఆప్షన్ 3 అనేది కూడా డివైడ్ అవుతుంది. సో 9 27. సో చూడండి ఇది 3 తో కావాలా? సో ఇది 9 టోటలే 7 ప్లస్ 2 9 టోటలే 9 ప్లస్ 9 18. అది 3 తో డివైడెడ్ బై అవుతుంది కదా. 3 6 18. అంటే 3 తో డివైడ్ అవ్వనిది ఏది ఉందంటే ఆప్షన్ 2 713. ఎందుకంటే దాని యొక్క సమ్ అనేది 11 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈస్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. కారు 20 కిలోమీటర్ల వేగంతో 80 కిలోమీటర్లు మరియు తదుపరి 30 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తుంది. దాని సగటు వేగం ఎంత? సో యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. సో ఈ ప్రాబ్లం మనం చాలా ప్రీవియస్ పేపర్స్ లో చేసాం. సో డైరెక్ట్ మనకి యావరేజ్ స్పీడ్ కావాలి. సో యావరేజ్ స్పీడ్ అంటే ఏముంది? సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. రైట్. సో టోటల్ డిస్టెన్స్. సో టోటల్ డిస్టెన్స్ ఎంత? సో ఇక్కడ ఒక 80 కిలోమీటర్స్ అలాగే ఇక్కడ ఒక 30 కిలోమీటర్స్. టోటల్ ఎంత? 1110 కిలోమీటర్స్. సో టోటల్ డిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు టోటల్ టైం కావాలి మనకి. సో S ఈక్వల్స్ టు D/T. సో మనకి టైం కావాలి. టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో చూడండి డిస్టెన్స్ ఫస్ట్ 80 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో పోతున్నాడు. సో 24 జా 80. ఫస్ట్ ఇది 4 అవర్స్. అలాగే నెక్స్ట్ చూడండి 30 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నాడు అంటే 1 అవర్. అంతే కదా. 4 ప్లస్ 1 5 1110 బై 5 అవర్స్. సో 5 2 జా 10. మళ్ళీ ఇక్కడ 1 క్యారీ రిమైండర్ ఉంటుంది. సో 5 2 జా 10 22 కిలోమీటర్స్ పర్ అవర్. ఏది స్పీడ్ కదా. యావరేజ్ స్పీడ్ కాబట్టి కిలోమీటర్స్ పర్ అవర్ 22 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈస్ అవర్ ఆన్సర్. రైట్. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్. నెంబర్ అనాలజీస్ వచ్చింది చూడండి మనకి. సో 16 2 అలాగే 36 3 అలాగే 64 దానికి ఉన్న రిలేషన్షిప్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 ఉంది. సో ఎలా వచ్చి ఉంటుంది ఇది? సో ఇక్కడ ఉన్న నెంబర్ 2 ఉంది కదా, దాంతోనే యాడ్ చేస్తే 4 వస్తుంది. ఆ నెంబర్ కి స్క్వేర్ చేసామంటే 16 వస్తుంది. చూడండి ఇది బాగా గమనించండి. రైట్. నెక్స్ట్ 36 3 ఇక్కడ ఉన్నటువంటి 3 నెంబర్ కి అదే నెంబర్ ని యాడ్ చేసామంటే 6 వస్తుంది. దాన్ని స్క్వేర్ చేసామంటే 36 వస్తుంది. రైట్. సో ఇప్పుడు 64 ఉంది. ఇక్కడ ఏం నెంబర్ రావాలి? సో 64 అంటే ఇది స్క్వేర్ రావాలి. సో దేని యొక్క స్క్వేర్ ఇది? 8 యొక్క స్క్వేర్. 8 డైరెక్ట్ మనం 8 అని పెట్టేయకూడదు కదా ఇక్కడ. సో 8 ని సగం అంటే ఇక్కడ 4 ఉంటే అదే నెంబర్ కి యాడ్ చేస్తే 8 వస్తుంది మనకి. సో 8 స్క్వేర్ అన్నప్పుడు 64. అంటే ఇక్కడ ఏమన్నా అర్థము? 4 కదా. సో మనకు 4 ఆప్షన్ ఎక్కడ ఉంది? సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్. సో 991 ఇంటూ సో 10,009. రైట్. సో 9,991 ఇంటూ 10,009 దీని యొక్క మల్టిప్లికేషన్ అడుగుతున్నాడు. సో చూడండి 9991 ఇంటూ సో మనం దీన్ని
10,000 మరియు 9 గా విడగొట్టుకుందామా? అంతే కదా! ఇప్పుడు చూడండి డైరెక్ట్‌గా 9,991 ఇంటూ 10,000 చేసామనుకోండి. సో, డైరెక్ట్‌గా ఈ 1 ప్లేస్‌లో ఇదే వచ్చేస్తుంది. అంటే 9,991 ఇంటూ పక్కన 4 జీరోస్ 1, 2, 3, 4 రైట్. ఇప్పుడు 9తో చేయాలా? సో, 9తో చూడండి 9 వన్స్ జా 9 రైట్. 9 నైన్స్ జా 81 మరి 9 నైన్స్ జా 81 అంటే ఇక్కడ 8 ఉంది కదా! సో, 81 కాస్త 89 అవుతుంది. అంటే 8 ఇక్కడ క్యారీ అవుతుంది. సో, అగైన్ 9 నైన్స్ జా 81 అంటే ఇది మొత్తం ఏమైతుంది? 89 అవుతుంది. రైట్. 89. సో, ఇప్పుడు దీన్ని యాడ్ చేసినామంటే అయిపోతుంది. చూడండి 9, 1 సో, 9, 9, 9 ఇక్కడ 999 ఉంది. సో, ఇది మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది ఆప్షన్ చూడండి. సో, లాస్ట్‌లో 919 ఉండాలి. సో, 919 ఉంది. మొత్తం ఎన్నున్నాయి? 99, 99, 99. సో, 99, 99 ఇక్కడ లేదు. అంటే ఆప్షన్ 2 రాంగ్. సో, 99, 99, 99 సో, 19. ఇక్కడున్న ఆప్షన్ 3లో చూడండి మనకి. సో, ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. అర్థమైందా? నెక్స్ట్ క్వెషన్. వృత్తం యొక్క వైశాల్యం 196 పై మీటర్ స్క్వేర్ అయితే ఆ వృత్తం యొక్క చుట్టుకొలత అంటున్నాడు. సో, వృత్తం ఉంది కదా సర్కిల్. సర్కిల్ యొక్క ఏరియా పై ఆర్ స్క్వేర్. ఈ పై ఆర్ స్క్వేర్ ఫార్ములా మనకి తెలుసు. సో, ఈ పై ఆర్ స్క్వేర్ వాల్యూ ఇచ్చాడు అతను. ఏమని? 196 పై మీటర్ స్క్వేర్ అని. ఇక్కడ పై క్యాన్సిల్. సో, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 196. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 196. సో, స్క్వేర్ రూట్ ఆఫ్ 196 అంటే 14. సో, మనకి స్క్వేర్స్ 30 వరకు వచ్చాయంటే 14 స్క్వేర్ అనేది 196 అని టక్కని పెట్టేయచ్చు మనకి. సో, ఇప్పుడు ఆర్ వచ్చింది మనకి 14 అని. నెక్స్ట్ ఏమడుగుతున్నాడు? వృత్తం యొక్క చుట్టుకొలత. సో, ఇక్కడ వృత్తం యొక్క వృత్త పరిధి సర్కంఫరెన్స్ చుట్టుకొలత అడుగుతున్నాడు. సో, దాని యొక్క ఫార్ములా 2 పై ఆర్. సో, 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్. ఆర్ వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ? 14 వచ్చింది కదా! 14 చూడండి 7 2 జా 14. 4 ఇంటూ 22. సో, 88 మీటర్స్ రైట్. ఎక్కడుంది? ఈ వృత్తం యొక్క చుట్టుకొలత అనేది 88 మీటర్స్. సో, ఎక్కడుంది? ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వెషన్. క్రింది సమీకరణంలోని ప్రశ్న గుర్తు స్థానంలో ఏ సుమారు విలువ రాయాలి? సుమారు అంటున్నాడు అంటే అప్రాక్సిమేషన్. సో, అప్రాక్సిమేట్ వాల్యూ రైట్. సో, చూడండి 30%, 30.01%. సో, అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి మనం దీన్ని 30% తీసుకుంటాం. సో, 199.99 అంటున్నాడు. సో, దాన్ని అప్రాక్సిమేట్ మనం రౌండ్ ఫిగర్ 200 చేసుకోవచ్చా? అలాగే సో, 35.023% అన్నాడు. సో, దాన్నంతా నెగ్లెక్ట్ చేసి మనం డైరెక్ట్ 35% అని తీసుకోవచ్చా? అలాగే 550.045 అన్నాడు. ఈ పాయింట్ తర్వాత ఉన్నది నెగ్లెక్ట్ చేసేస్తాం. 550 సో, ఈక్వల్స్ టు x మైనస్ 540.70078 అంటే అది మనం నెగ్లెక్ట్ చేసేసాం. డైరెక్ట్ 540 తీసుకున్నాం. సో, ఇక్కడ చూడండి 2 జీరోస్ 2 జీరోస్ 30 ఇంటూ 2 60 ప్లస్ సో, ఇక్కడ 0 ఇక్కడ 0. సో, డైరెక్ట్ మనకి 35 ఇంటూ 55/10 ఉంది. సో, ఫస్ట్ 35, 55 మల్టిప్లై చేద్దాం. చూడండి 5 5 జా 25 2 క్యారీ 5 5 జా 25 3 5 జా 15. సో, ఒక 5 5 10 ఇదొక 2 12 రైట్. సో, 42 వస్తుంది. సో, 4 క్యారీ 3 5 జా 15. సో, 192.5 వస్తుంది రైట్. ఈ వాల్యూ అంతా. సో, కింద 10 ఉంది కదా! సో, ఆ 10ని మనం పైకి తీసుకెళ్ళామంటే పాయింట్ అయిపోతుంది. 192.5 ఈక్వల్స్ టు x మైనస్ 540. సో, ఇక్కడ మనకి x వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తున్నాం. అంతే కదా! క్వెషన్ మార్క్ ప్లేస్‌లో x వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తున్నాం. సో, ఈ -540 అనేది ఇటుపక్క వచ్చేసిందంటే +540 అవుతుంది. సో, +540 ఇక్కడ ఒక +60 ఏమైతుంది? 600. ఆ 600 దీనికి యాడ్ చేయాలి. చూడండి 5.29 792.5 ఇక్కడ మనల్ని అప్రాక్సిమేట్ కదా అడిగినది వాల్యూ. సో, దానికి మనం 790 అప్రాక్సిమేట్ చెప్తాం. ఎక్కడుంది 790 అనేది? 790 ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వెషన్. ద వాల్యూ ఆఫ్ 0.2 ఇంటూ 0.2 ఇంటూ 0.2 మైనస్ 0.02 ఇంటూ 0.02 ఇంటూ 0.02/2 ఇంటూ 2 ఇంటూ 2 రైట్. ఈ క్వెషన్ చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 0 పాయింట్ లేదనుకుందాం. ఓన్లీ పైన 2 ఒకటే ఉందనుకుందాం. ఇక్కడ 2 ఒకటే ఉందనుకుందాం. బై 2 రైట్ అంతే కదా! ఫస్ట్ దీన్ని 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే 8. సో, ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ ఒక పాయింట్ మొత్తం 3 పాయింట్స్ ఉన్నాయి. సో,
1 2 3. సో 3 పాయింట్స్ తర్వాత 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టామంటే ఇది 0.2 యొక్క క్యూబ్ అవుతుంది, అంతే కదా. 0.2 క్యూబ్. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, 0.02 క్యూబ్ కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 క్యూబ్ తీసుకుందాం. 2 క్యూబ్ అంటే 8. సో ఇక్కడ మనకి 2, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి, ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి, మొత్తం 6 పాయింట్స్. సారీ 6 డిజిట్స్ తర్వాత ఒక పాయింట్ ఉంటుంది. సో 1 2 3 4 5 6, రైట్. ఇప్పుడు చూడండి, ఒక 2 6 పాయింట్స్ అయిపోయా. సో ఇది మన 0.02 అనేది క్యూబ్. సో కింద 2 క్యూబ్ ఉంది, రైట్. 2 క్యూబ్ అంటే 8. సో ఇక్కడ చూడండి 0.008 నుంచి ఈ నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి 0.008 నుంచి 0.00008 ని సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే మైనస్. సో ఇక్కడ ఏం లేదంటే జీరోస్ ఉన్నట్టు, అంతే కదా. ఇక్కడ నుంచి మనం క్యారీ చేసుకుంటున్నాడు. సో 10 మైనస్ 8 అంటే 2. ఇక్కడ 9 ఉంటుంది, రైట్. అలాగే ఇక్కడ 9 ఉంటుంది. సో ఇక్కడ ఒకటి క్యారీ వెళ్ళిపోయింది కాబట్టి 7 ఉంటుంది. సో 700.0. సో ఇదే కదా మన వాల్యూ. సో 0.0079992/8. ఇక్కడ మనకి చూడండి 1 2 3 4 5 6. సో 6 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. సో ఆ పాయింట్స్ అని మనం నెగ్లెక్ట్ చేయాలంటే కింద 6 జీరోస్, 1 2 3 4 5 6. సో డైరెక్ట్ గా ఇది మనకి ఇలా వచ్చేస్తుంది. సో ఇది చూడండి మనకి 8 తో మల్టిపుల్, 7 9 8 9 72, రైట్. ఇక్కడ 7 క్యారీ అవుతుంది, మరి 8 9 72, మరి 7 క్యారీ అవుతుంది, 8 9 72 అంటే 999/1 00000, రైట్. ఇప్పుడు ఇది ఇలాగే ఉంది ఆప్షన్ చూడండి, లేదు కదా. సో డెసిమల్ ఫ్రాక్షన్స్ లో ఉంది. సో మనకి ఎన్ని జీరోస్, సో ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కదా. ఈ 3 జీరోస్ కి పాయింట్ ఇక్కడికి వస్తుంది, మరి ఇంకా 3 జీరోస్ ఉన్నాయి కదా, ఇంకొక 3 జీరోస్ పాయింట్ ముందుకు వెళ్ళిపోతుంది. సో ఇది మన ఆప్షన్ 0.000999. ఎక్కడ ఉంది ఆప్షన్ చూడండి, 0.000999. సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి నెంబర్ సిరీస్ ఇచ్చాడు చూడండి మనకి. సో 4 22 43 69 102 అండ్ 144. సో మనకి డిఫరెన్స్ ఉందా, ఇక్కడ దగ్గర దగ్గర ఉన్నాయి కదా నెంబర్స్. సో 4 కి 18 కలిపితే 22, అలాగే 22 కి 21 కలిపితే 43, అంతే కదా. నెక్స్ట్ 43 కి 20 18 26. సో 26 కలిపితే 69. నెక్స్ట్ 33 యాడ్ చేస్తే 102. నెక్స్ట్ ఒక 4 ఒకటి 42, రైట్. 42 యాడ్ చేస్తే 144. నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి. సో ఇవేమన్నా ఒక సిరీస్ లో ఉన్నాయా, లేదు, ఎట్ట పడితే అటు ఉన్నాయి. సో వీటి మధ్య మరీ డిఫరెన్స్ చూద్దాం. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 3. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 5. అంటే 21 కి 5 కలిపితే 26. నెక్స్ట్ అలాగే 26 కి సో ఎంత కలిపితే 33 అవుతుంది, 7 కలిపితే 33 అవుతుంది కదా. సో అలాగే ఇక్కడ చూడండి నెక్స్ట్ 9, అంటే ఇది ఒక ఆడ్ నెంబర్స్ వెళ్తున్నాయా. సో ఆడ్ నెంబర్స్ వెళ్తున్నాయి. నెక్స్ట్ ఏమొస్తుంది, ఆబ్వియస్లీ 11. ఈ 42 కి 11 యాడ్ చేస్తే 53 అనేది నెక్స్ట్ డిఫరెన్స్ ఉండాలి. అంటే 144 కి 53 అనే నెంబర్ యాడ్ చేయాలి. సో 7 9, సో 197 అనేది నెక్స్ట్ వచ్చే నెంబరు. ఎక్కడుంది 197. సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ వుడ్ క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఎక్స్ ఆఫ్ m notebooks if the cost of n notebooks is 1680 అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, సో కాస్ట్ ఆఫ్ n notebooks ఈక్వల్స్ టు 1680 అంటున్నాడు. సో కాస్ట్ ఆఫ్ 1 notebook, అంతే కదా. కాస్ట్ ఆఫ్ 1 notebook ఏమైతుంది మనకి 1680/n అవుతుంది. సో అలాగే ఇక్కడ చూడండి ఫస్ట్ ఇచ్చినది, సో క్యాలిక్యులేట్ కాస్ట్ ఎక్స్ బుక్స్ కాస్ట్ m నోట్బుక్స్ అన్నాడు కదా. సో అంటే అప్పటికి కాస్ట్ m నోట్బుక్స్ వచ్చేసి మనకి x రూపీస్ అవుతాయి. సో అలాంటప్పుడు కాస్ట్ 1 నోట్బుక్ వచ్చేసి ఏమవుతుంది మనకి x/m అవుతుంది, అంతే కదా. సో సిమిలర్లీ దీని ప్రకారమే. సో ఈ రెండు ఈక్వల్ చేసుకోవాలి మనం. సో ఇది చూడండి 1680/n ఈక్వల్స్ టు x/m. ఒకసారి చెక్ చేయండి ఆప్షన్స్ ఇలా ఉన్నాయా లేదా డిఫరెంట్ ఉన్నాయా. సో 1680/n
ఎన్ ఎం బై ఎక్స్ అంటే ఇది ఆప్షన్ తప్పు. సో డైరెక్ట్ ఇది పెట్టేసామండి కొన్నిసార్లు. సో ఇది తప్పు. సో ఇది చూడండి, ఇది జస్ట్ రివర్స్ లో ఉంది అంతే. సో ఎన్ బై 1680 ఈక్వల్స్ టు ఎం బై ఎక్స్. ఇది సిమిలరే కదా, ఇది కూడా సేమే కదా. సో ఎం బై ఎక్స్. సో మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది, రైట్.